ఒక 2 వారాలైంది మటన్ బిర్యానీ తిని, చికెన్ ఫ్రై తిని, లేదా చికెన్ పకోడీ తిని, అబ్బా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేశారు, క్యాప్ పెట్టేశారు డాక్టర్ గారు, ఇంకేంటి హ్యాపీగా పోయేసి మంచిగా ఒక వేడి చికెన్ బిర్యానీ, మంచి చల్ల కూల్ డ్రింక్ తాగుదాం అని అనుకుంటున్నారా? అయితే మీరు తప్పు చేసినట్లే. ఓకే, సో రూట్ కెనాల్ తర్వాత క్యాప్ ఫిక్సేషన్ తర్వాత ఎటువంటి జాగ్రత్తలు పాటించాలనేది మనం ఈ వీడియోలో చూద్దాం. హాయ్, నా పేరు డాక్టర్ రవి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డెంటిస్ట్ రవి. క్యాప్ అనేది ల్యాబ్ నుంచి వస్తుంది. సో క్యాప్ అనేది ఫిక్స్ చేస్తారు. ఉదాహరణకి ఇక్కడ ఈ క్యాప్ చూసుకున్నట్లయితే కనుక, ఇక్కడ టీత్ చూసుకున్నట్లయితే కనుక ఈ 2 ప్రీపోనర్స్ ఉన్నాయి. సో ఈ క్యాప్ అనేది ఫిక్స్ చేస్తారు, సిమెంట్తో ఫిక్స్ చేస్తారు. సో ఫిక్స్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే మనకి కొరకమని చెప్తారు, బైటింగ్ అనమాట. సో ఉదాహరణకి ఇక్కడ అనుకోండి, ఇక్కడ ఈ టీత్ క్యాప్ పెట్టుకున్నారు అనుకోండి. సో ఏం చేస్తాం, మామూలుగా డెంటిస్ట్ ఏం చేస్తారంటే సో దీని యొక్క హైట్ అనేది చెక్ చేస్తారనమాట. అంటే ఎక్కువగా ఎత్తుందా లేదా ఈ విధంగా కొరికి పెట్టి చూస్తారు. ఒకవేళ పంటి క్యాప్ ఏమైనా ఎత్తుగా ఉందా, ఓకే, సో ఎత్తు ఏమైనా తక్కువ ఉందా, ఓవర్ హైట్ ఏమైనా ఉందా అనేది ఈ విధంగా కలర్ పేపర్, ఆర్టికులేటింగ్ పేపర్ అంటారు, ఈ విధంగా పెట్టి చెక్ చేస్తారు. సో చెక్ చేసినప్పుడు ఏంటంటే ఒకవేళ హైట్ కొంచెం ఎక్కువ ఉందనుకోండి, లైట్గా ఒక 0.5 mm ట్రిమ్ చేసే అవకాశాలు ఉంటాయి. ఓకే, సో ట్రిమ్ చేసి ఆ హైట్ అనేది సెట్ చేస్తారు. హైట్ అనేది సెట్ అయిపోయింది, క్యాప్ ఫిక్సేషన్ పెట్టేశారు, సిమెంట్తో క్యాప్ ఫిక్సేషన్ పెట్టేశారు. సో దాని తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే, సో మొదటగా ఫస్ట్ క్యాప్ ఫిక్సేషన్ తర్వాత మనం ఒక 1/2 hour వరకు వాటర్ తాగకూడదు అనమాట. ఎందుకు అంటే లోపల సిమెంట్ ఏదైతే ఫిక్సేషన్ మనం ఇందులో ఈ విధంగా సిమెంట్ లోపల సిమెంట్ పెట్టి క్యాప్ అనేది విధంగా ఫిక్స్ చేస్తాము. సో ఫిక్స్ చేసిన తర్వాత లోపల సిమెంట్ అనేది సెట్ అవుతుంది అనమాట. ఓకే, సో ఆ సెట్ అవ్వడానికి మనకి జనరల్గా 5 to 10 minutes సెట్ అవుతుంది. బట్ ఇంకా బెటర్గా సెట్ అవ్వడానికి మనకి ఒక 1/2 hour టైం ఇస్తే సరిపోతుంది. ఆ తర్వాత మనకి క్యాప్ పెట్టిన తర్వాత ఇమీడియట్గా ఎలాంటి హార్డ్ ఫుడ్ ఐటమ్స్ తీసుకోకూడదు, డ్రింక్స్ లాంటివి మాత్రం అసలు తీసుకోకూడదు. ఎందుకంటే ఒకవేళ మీరు కూల్ డ్రింక్స్ లాంటివి తీసుకున్నారంటే బయటకు వెళ్ళిన తర్వాత సో ఆ కూల్ డ్రింక్ అనేది ఆ పంటి గ్యాప్లో వెళ్ళిపోయి పంటి సిమెంట్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది, త్వరగా సెట్ అవ్వనీయకుండా. సో అరగంట అయిపోయింది, సో క్యాప్ ఫిక్సేషన్ స్ట్రాంగ్ అయిపోయింది. ఆ తర్వాత ఎటువంటి ఆహారం తీసుకోవాలి అంటే ఫస్ట్ ఒక 24 to 72 hours మనం సాఫ్ట్ డైట్ మీద ఉండాలండి. ఎందుకంటే ఏ క్యాప్ పెట్టినా కూడా, అంటే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అయిన తర్వాత క్యాప్ పెట్టినా కానీ, ఇంప్లాంట్ అయిపోయిన తర్వాత క్యాప్ పెట్టినా కానీ, లేదా స్మైల్ డిజైనింగ్లో కూడా క్యాప్ పెట్టినా కానీ జనరల్గా ఏంటంటే ఫస్ట్ మనం ఒక 24 to 72 hours సాఫ్ట్ డైట్ మీద ఉండాలి. ఎందుకు అంటే ఒకవేళ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ తర్వాత క్యాప్ పెట్టారనుకోండి, ఆ పన్నుకి ఇన్ఫెక్షన్ అయిపోయిన తర్వాత, ఈ విధంగా ఇన్ఫెక్షన్ అయిపోయిన తర్వాత మనం ట్రీట్మెంట్ చేసి క్యాప్ పెడతాం. మన పన్ను అనేది పక్కనున్న ఎముకతోని చిన్న లిగమెంట్స్తో కనెక్ట్ అయి ఉంటుంది అనమాట. ఏ విధంగా అయితే ఇప్పుడు సపోజ్ మనకు ఉదాహరణకి ఈ చెయ్యి అనుకోండి, 2 bones ఉంటాయి, లోపల 2 ఎముకలు ఉంటాయి. ఆ 2 ఎముకల మధ్యలో లిగమెంట్స్, టెండాన్స్ అని ఉంటాయి. సో చిన్న లిగమెంట్స్ లాగా కనెక్ట్ అయి ఉంటాయి అనమాట. సో ఇక్కడ పంటిలో ఏంటంటే ఈ లిగమెంట్స్ ద్వారా పన్ను అనేది ఎముకతో కనెక్ట్ అయి ఉంటుంది. లిగమెంట్స్ అనేవి సెన్సిబుల్గా ఉంటాయి అనమాట. సో ఆ సెన్సిబుల్గా ఉంటే పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది. సో అందుకని మనకి ఆ క్యాప్ పెట్టిన తర్వాత అలవాటు అవ్వడానికి ఒక 24 to 72 hours సాఫ్ట్ డైట్ అనమాట. ఎలాంటి హార్డ్ ఐటమ్ తీసుకోకూడదు. అంటే సాఫ్ట్ డైట్ అంటే ఉదాహరణకి ఇడ్లీస్ కానీ, చపాతీలు కానీ, ఓకే, ఉప్మా కానీ తినాలి. సో దట్ ఏమవుతుందంటే ఆ క్యాప్ పెట్టిన ఏరియా దానికి అలవాటు పడుతుంది అనమాట. సో మనం జనరల్గా నోరు క్లోజ్ చేసినప్పుడు ఈ విధంగా క్లోజ్ చేస్తాము. సో పై పళ్ళు కింద పళ్ళను ఓవర్లాప్ చేస్తే ఇదంతా ఒక అడ్జస్ట్మెంట్లో ఉంటుంది ఈ పళ్ళు కొరకడం అనేది. సో ఎప్పుడైతే ఒక కొత్త క్యాప్ పెట్టామో మన బాడీకి టైం పడుతుంది అనమాట, పంటికి టైం పడుతుంది అడ్జస్ట్ అవ్వడానికి. ఆ పన్ను చుట్టూ ఉండే చిగురుకు కానీ, ఆపోజిట్ టీత్కి కానీ, ఆ పన్నుకు కానీ టైం పడుతుంది అడ్జస్ట్ అవ్వడానికి. సో ఆ అడ్జస్ట్ అవ్వడానికి మీరు కొంత టైం అనేది ఇవ్వాలి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఆ సాఫ్ట్ డైట్ ఎందువల్ల తినాలంటే మనం దాని మీద లోపల ఉండే లిగమెంట్స్ మీద ప్రెజర్ పడకుండా ఉండడానికి. ఆ తర్వాత మీరు మెల్లమెల్లగా హార్డ్ డైట్ వైపు షిఫ్ట్ అవ్వచ్చు. హార్డ్ డైట్ అంటే ఎప్పటికి కూడా క్యాప్ పెట్టిన తర్వాత బోన్ ఐటమ్స్, అంటే అబ్బా క్యాప్ పెట్టేసరి పోయి మటన్ బోన్ తిందాం, చికెన్ బోన్ కొరుకుదాం అని ట్రై చేయకూడదు. ఎందుకంటే మీరు దాని మీద ప్రెజర్ పెట్టారనుకోండి, కొన్నిసార్లు పెయిన్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు ఏమవుతుందంటే లోపల టీత్ కూడా చాలా మనకి పల్చగా ఉంటుంది రూట్ కెనాల్ తర్వాత. సో దాన్ని స్ట్రెంత్ ఇవ్వడానికి మనం క్యాప్ ఇస్తాం. మీరు ఎప్పుడైతే పొరపాటున గట్టి కొరికారనుకోండి, మోస్ట్లీ క్యాప్కి ఏం అవ్వదు, కానీ లోపల పన్ను విరిగే ప్రమాదం ఉంటుంది అనమాట. హాట్ ఫుడ్ ఐటమ్స్ తీసుకున్నట్లయితే కనుక, అంటే టీ, కాఫీ లాంటిది మీకు సెన్సిటివిటీ వచ్చే అవకాశం ఉంటుంది. సెన్సిటివిటీ కూడా ఫీల్ అవ్వచ్చు. అలాగే ఎక్స్ట్రీమ్ కోల్డ్ అనమాట, మరి చల్లటి పదార్థాలు కూడా తీసుకోకూడదు. సో వాటి వల్ల కూడా మీకు సెన్సిటివిటీ అనేది మీరు ఎక్స్పీరియన్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి క్యాప్ పెట్టినా కూడా. ఒకవేళ వెజిటేరియన్స్ అనుకోండి, క్యాప్ పెట్టిన తర్వాత జాంకాయలతో కొరకడం ట్రై చేయడం కానీ, గట్టి యాపిల్ కొరకడం ట్రై చేయడం కానీ, బ్యాక్ టీత్ అనుకోండి, గట్టి బఠానీలు ఉంటాయి కదా, సో గట్టి బఠానీలు కానీ తినడం ట్రై చేయొద్దు. అండ్ పాప్కార్న్ కూడా, కొంతమంది పాప్కార్న్కి ఏమైంది అనుకుంటే పాప్కార్న్ గింజలు కూడా చాలా గట్టిగా ఉంటాయి. సో అవి కూడా తినకూడదు ఒక వారం 10 రోజుల వరకు. నెక్స్ట్ థింగ్ ఏంటంటే బబుల్ గమ్, చూయింగ్ గమ్స్ అనమాట. సో క్యాప్ పెట్టిన ఇమీడియట్గా బబుల్ గమ్, చూయింగ్ గమ్స్ తినకూడదు. అండ్ స్టిక్కీ ఫుడ్స్ అనమాట, చిక్కీలు అంటే పల్లి చెక్కలు కానీ, ఓకే, స్టిక్కీ ఫుడ్స్ లైక్ ఏదైతే అతకపోతుంటాయో అది ఏమవుతుందంటే ఉదాహరణకి మనం ఇక్కడ క్యాప్ పెట్టామనుకోండి, సో ఎప్పుడైతే మీరు నములుతున్నారు అనుకోండి, ఆ స్టిక్కీ ఫుడ్స్ దీనికి అంటుకుపోతుంది అనమాట. అంటుకుపోయి కరెక్ట్గా పన్ను ఈ విధంగా తినేటప్పుడు ఓపెన్ అయింది అనుకోండి, సడన్గా ఆ ఫోర్సెస్ దీనికి అంటుకొని ఈ విధంగా క్యాప్ కూడా ఊడొచ్చే ప్రమాదం ఉంటుంది. ఇది ఇటువైపు క్యాప్ పెట్టారనుకోండి, ఫస్ట్ మనం
కుడివైపు క్యాప్ పెడితే ఫస్ట్ ఫుడ్ నమిలేటప్పుడు ఎక్కువగా ఫస్ట్ లెఫ్ట్ సైడ్ నమలడం అలవాటు చేసుకోవాలన్నమాట. సో ఒక 1-2 డేస్ అలవాటు చేసుకుని ఆ తర్వాత మీరు రైట్ సైడ్ మెల్లగా అలవాటు చేసుకోవచ్చు. సో దట్ ఏంటంటే ఆ క్యాప్ అనేది టైం పడుతుంది అలవాటు అవ్వడానికి. సో అలవాటు అయిన తర్వాత ఒకవేళ మీకు ఏమైనా డౌట్ అనిపించింది, లేదు ప్రెషర్ పడి పెయిన్ లాగా ఏమైనా అనిపిస్తుంది అనుకోండి, మీ దగ్గర డాక్టర్ని కన్సల్ట్ అవ్వచ్చు. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఒకవేళ ఆ పన్నుకి బాగా ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉండి ట్రీట్మెంట్ జరిగిన తర్వాత క్యాప్ పెట్టిన తర్వాత కొన్నిసార్లు ఏంటంటే 2 వారాల నుంచి 4 వారాల సమయం కూడా పడుతుందన్నమాట లోపల సెటిల్ అవ్వడానికి. ఎందుకంటే ఆ ఇన్ఫెక్షన్ అనేది ఒక 3 నెలల నుంచో 4 నెలల నుంచో సంవత్సరం నుంచో ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి సడన్గా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసిన పెయిన్ తగ్గుతుంది. బట్ కొన్నిసార్లు క్యాప్ పెట్టిన తర్వాత దాని మీద కొంత ప్రెషర్ పడి ఏమవుతుందంటే పెయిన్ అనేది కొంత వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓకే, సో మీరు వెంటనే వరి కావాల్సిన అవసరం లేదు. ఒకసారి మీ డెంటిస్ట్ని కలిస్తే వాళ్ళు ఒకసారి మళ్ళీ చెక్ చేసుకొని చెప్తారనమాట. సో కొంతమంది ఏంటంటే మరీ అతి జాగ్రత్త ఎక్కువ ఉంటారు. అబ్బా మొన్ననే ట్రీట్మెంట్ అయిపోయింది, ఇంకా ఆ ఏరియాలో అసలు బ్రష్ కూడా చేయరు. కొంతమంది అయితే జాగ్రత్త లేకపోతే మళ్ళీ ఇన్ఫెక్షన్లు అయిపోతాయి అని చెప్పేసి. సో వాళ్ళు ఏం చేస్తారంటే క్యాప్ ఎటువైపు అయితే పెడతారో అటువైపు అయితే ఇక అసలు తినడమే మానేస్తారు. సో అది కూడా తప్పండి. సో తినడం మానద్దు. ఎందుకంటే మీకు అటువైపు తినకుండా ఉంటే కనుక మన అనేది ప్రొడ్యూస్ అవ్వదు, అంటే ప్రొడక్షన్ అనేది జరగకుండా ఏంటంటే అక్కడ ఫ్లషింగ్ యాక్షన్ అనేది జరగదు అనమాట ఆ ఏరియాలో. సో ఎప్పుడైతే ఫ్లషింగ్ యాక్షన్ జరగలేదో ఆ ఏరియా నీట్గా ఉండకుండా చిగురులో ఇన్ఫెక్షన్ రావచ్చు, లేదు మళ్ళీ పంటి కుచ్చులు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.